ప్రభు నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రములు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. పాపి అయిన మట్టి మనిషి నిమిత్తము సింహాసనం తండ్రి కుడి చేతి వైపున కూర్చుంట భాగ్యమని ఎంచుకోక దివిని వదిలి భూమికి తెచ్చిన ప్రభువును స్తుతిస్తాము. తను తాను వ్యక్తినిగా చేసుకున్న ప్రభువును స్తుతిస్తాము. దాసుని స్వరూపం ధరించుకున్న ప్రభువును పూజిద్దాము. శిలువ మరణమైన ప్రభువును మహిమపరుద్దాము. పరమనకు మార్గము సిద్ధపరిచిన ప్రభువును మహిమపరుద్దాము. వేవేల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధురా 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 అని కొనియాడపరిచిన ప్రభువును మనము కూడా గలమెత్తి ఆరాధిద్దాము, మహిమపరుస్తాము. వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. పరిశుద్ధ 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 ప్రభువం వరదూతలైనా పగలరం వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ తనయుడ పరమాత్మరూపుడ నిరూపమ బలపుత్తి నీతి ప్రభావ నిరూపమ బలపుత్తి నిరూపమ బలపుత్తి నిరూపమ బలపుత్తి నీతి ప్రభావ. అవును, మా పరలోక తండ్రి, నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న మా నాయన ఈరోజు ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ సన్నిధానంలో చేర్చినందుకు, సహవాసములకి నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ పరిశుద్ధ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మా ప్రతి మాట మీదే ఇంటున్నట్లుగా మీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడటకు చాలినంత కృప మా అందరిలో కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మొదటి ఆదాము మట్టి మనిషి, మర మనిషి. ఆ మొదటి ఆదాము జీవించు ప్రాణి మాత్రం ఆయన. కడపటి ఆదామైన క్రీస్తు జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము సృజించబడినప్పుడు ఆ మట్టి ముద్దను తన పోలికలో తన స్వరూపంలోనికి రూపొందించాడు ప్రభు. మీరు చావనే చావరు, పైగా దేవదూతలు ఎవరై ఉంటారు అన్న దురాశ చేత ఇవ్వబడి ఆ దురాశ గర్భం ధరించినదే పాపం కనుక ఆ పాపం పరిపక్వమై మరణం కనేను. యాకోబు పత్రిక 1:15. ఇది శాశ్వతమైన మరణం కాకూడదని ప్రభు అది నిద్ర మాత్రమే కావాలని, తిరిగి లేవాలని భూమి నుండి ఆకాశంను కోయబడిన నిచ్చెన యాకోబుకు కలిగిన దర్శనం ద్వారా తెలియజేస్తుంటున్నాడు ప్రభు. ఈ మట్టి మనిషికి మహిమగల మార్గము, సరళం చేయబడిన మార్గము చూపించాలని, పాపం వలన వచ్చే జీతము మరణం కాబట్టి ఆ మరణాన్ని శాపంగా సంగ్రహింపచేసుకున్న మానవునికి మరి ఆ మరణ భయం లేకుండా చేయటానికి ప్రభు
దివి నుండి భూమికి వచ్చి సరళం చేయబడిన మార్గము మన ముందు ఉంచబడి ఉంటున్నది. మరి ఈ అంశంగా లేఖన భాగాలు చూద్దామండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1 వచనం నుండి 8 వచనాలలోని ముఖ్య అంశాలను గురించి ధ్యానిద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలలోని ముఖ్యాంశాలు. ఇక్కడ మనకు మొదటి వచనం చూస్తే ఒక కోర్ట్ సీన్ కనిపిస్తూ ఉంది, ఒక వ్యాజ్యం కనిపిస్తూ ఉంది. ఆ వ్యాజ్యము నడుస్తుంది. ఆ వ్యాజ్యం వేస్తున్నది ప్రభువు. మరి వాదించేది ప్రభువే. ప్రతివాది ఎవరు లేరు ఇక్కడ. నేరస్తులు మాత్రమే కనిపిస్తుంటున్నారు. పాపం చేసిన నేరస్తులు, పాపం అనే అభియోగము మోపబడినటువంటి నేరస్తులు, అదే ఇశ్రాయేల్ జనాంగము. క్రీస్తు ప్రభు హెచ్చరించినట్లుగా, వాక్యం ద్వారా తెలియజేయబడినట్లుగా పరిశుద్ధ సత్యము ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నటువంటి సూక్తిని అనుసరించి, వాక్య భాగం అనుసరించి తను ఏర్పరచుకునే ఇశ్రాయేల్ జనం అంతా కూడా నేరస్తులై ప్రభు ముందు నిలబడి ఉంటున్నారు. మరి సాక్షులుగా మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నది పైన ఆకాశము, క్రింద భూమి, పర్వతాలు, సృష్టి, తను ఏర్పరచుకున్న సృష్టి సాక్షులుగా చేసుకుని ప్రభు వాదిస్తుంటున్నాడు, వ్యాజ్యమాడుతుంటున్నాడు. తను సృష్టించిన సృష్టి స్థిరత్వం కలిగినటువంటి సృష్టిగా, ప్రభు చిత్తానికి లోబడినటువంటి సృష్టిగా మరి ప్రభు సాక్షులుగా ఏర్పరచుకున్నటువంటి విషయం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మోపుతున్నటువంటి నేరము పాపం అంటుండగా ప్రభు అడుగుతుంటున్నాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని, నేను ఏ కార్యం చేసి మిమ్మల్ని ఆయాసపరిస్థితిని 3-4 వచనాలలో ఉన్నాయి. ఐగుప్తులో నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నేను విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిద్యానులను పంపించి తిని, అయినా కూడా మీరు లోబడని ప్రజగా ఉంటున్నారు, మాట వినని ప్రజగా ఉంటున్నారు. ప్రభు అభియోగము నేరమోపుతుంటున్నటువంటి విషయంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అదే విషయంగా మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనము ఇదే అభియోగాన్ని చూస్తుంటున్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయానికి వస్తే ఇక్కడ యెషయా ప్రవక్త కూడా మనకు అదే దాని గురించినటువంటి ప్రవచనమే తెలియజేస్తుంటున్నాడు, ప్రకటిస్తుంటున్నాడు. మీకా ప్రకటించినట్లుగానే యెషయా కూడా ఇక్కడ ప్రకటిస్తుంటున్నాడు. మరి వీరి కాలాదులు మనము గమనించినట్లయితే యెషయా ఏ కాలంలో ఉన్నటువంటి వాడిగా కనిపిస్తున్నాడంటే BC 740 నుండి 687 వరకు యెషయా కాలం ఏంటుండగా, మీకా 742 నుంచి 698 BCగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. వీటి విషయం రాయబడినప్పుడు యెషయా ఉజ్జియా, యోతాము, మొట్టమొదటి వచనము ఆరంభము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాలను యూదారాజు దినములలో ఉన్నవాడు యెషయా. మీకా చూస్తే ఉజ్జియా లేదు, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలమందు ఉన్నటువంటి ప్రవక్తగా మనకు కనిపిస్తుంటున్నాడు. ఉజ్జియా మరణాంతరము అని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కలిగినటువంటి దర్శనం మనకు కనిపిస్తూ ఉంది.
అంటే ఉజ్జియా మరణించేటప్పటికి యెషయా యొక్క వయస్సు 20 నుండి 25 వయస్సు ఉండొచ్చు అన్నటువంటి అంచనా అది. మరి ఇదే విషయాన్ని యెషయా ఉద్ఘాటిస్తుంటున్నాడు. మరి మీకా ఉద్ఘాటిస్తుంటున్నాడు. 2వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 2వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 2వ వచనము, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, సాక్షులుగా పెట్టుకున్నటువంటి ప్రభుని చూస్తుంటున్నాము. నేరము మోపబడినటువంటి నేరం ఏంటి? నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరి మొత్తము ఈ వచనాలు దగ్గర 6 వచనాల వరకు ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి. 4వ వచనం చూడండి, పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, మీకు శ్రమ నుండి ఇష్టపడుతున్నటువంటి జనాంగం అంటున్నారు. లోబడని ప్రజలే అంటున్నారు. ప్రభుకు ఆయాసం కలిగించేటటువంటి జీవితాలలో వారు ఉంటున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని సొదొమ వలె చేస్తాను, గొమొర్రా వలె చేస్తాను అంటున్నాడు ప్రభు. ఆ కోపము అంతగా మరి వారి మీద ప్రభు కుమ్మరించినటువంటి వారిగా మనం చూస్తుంటున్నాడు. 11వ వచనములో మనం చూస్తే, విస్తారమైన మీ బలులు నాకెందుకు, దహన బలులు, పొట్టేళ్ళు, బాగా మేపిన దూడలు, క్రొవ్విన దూడలు నాకెందుకు, అవి నాకు వ్యక్తమైంది. ఆ కోడల రక్తం వద్దు నాకు, గొర్రె పిల్లల రక్తం వద్దు, వీటన్నిటి తీసుకొని నా సన్నిధిని కనపడాలని మీరు వచ్చుతున్నారే. ప్రభు ఆశపడుతుంటున్నాడు. వారు అవలంబిస్తున్నటువంటి మార్గము, వారు కోరుకున్నటువంటి మార్గము, ప్రభు చూపించిన మార్గానికి పూర్తి విరుద్ధంగా మరి వారు జీవించాలన్నటువంటి జీవితాలను బట్టి ప్రభు ఇక్కడ హెచ్చరిస్తుంటున్నాడు. వారికి సరైన మార్గంలో వారిని ముందుకు నడిపించాలన్నటువంటి ఆశ కలిగినటువంటి ప్రభువుగా తన సృష్టి, తన పోలికల, తన స్వరూపంలో నిర్మించినటువంటి ఆ ప్రజలు, ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రజలు మరి సంపూర్ణమైనటువంటి ఒక రాజ్యంగాను, మరి యాజకులైన రాజులైన యాజక సమూహంగాను వారిని మరి చూడాలన్న ఉద్దేశం కలిగినటువంటి ప్రభు యొక్క ఉద్దేశాన్ని మరి ఏమాత్రము గ్రహించలేనటువంటి వారుగా, ఆయన యొక్క చిత్తాన్ని ఏమాత్రము గుర్తించలేనటువంటి వారుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకే ప్రభు వారిని పిలిపిస్తుంటున్నాడు, రండి అని ప్రభు వారిని ఆజ్ఞాపిస్తుంటున్నాడు. వారిని పిలుపు వారికి అందటానికి వారు చూపిస్తున్నటువంటి ఆ పిలుపు అందినా కూడా వారు చూపిస్తున్నటువంటి వ్యతిరేకత ప్రభు ఆశించిన విధానంగా లేనందువలన ప్రభు సంపూర్ణమైనటువంటి ఒక మార్గాన్ని, జీవం కలిగినటువంటి మార్గాన్ని చూపించాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. మరి మీకా 8వ వచనము 6వ వచనములో ఏ మార్గం చూపిస్తుంటున్నాడంటే, ప్రభు నేను మీ బలులను ఆశించటం లేదు, మీ యొక్క అర్పణలు నాకు అవసరం లేదు, మీ జ్యేష్ఠ కుమార్ మాకు అవసరం లేదు, కానీ నాకు ఏం కావాలి, ఏం మీ నుండి నేను ఆశిస్తుంటున్నది, మీ జీవితాలు ఎలా ఉండాలి అన్నటువంటి విషయంలో మీరు న్యాయంగా నడుచుకుంటా, కనికరమును చూపగోరట, దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు
అంటున్నాడు ప్రభు. ఆ దీన మనస్సు, ఆ న్యాయము, ఆ కనికరము ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసునందు గుప్తములై ఉంటుండగా, మరి ఆ ప్రభు ఎంతో దీన మనస్కుడై మరి వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తుంటున్నాము. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉండి గొర్రె పిల్లలాగా ప్రభువు చూపించినటువంటి ప్రభు చిత్తాన్ని నెరవేర్చటానికి లోబడినటువంటి ప్రభువుగా మనకు కనిపిస్తూ ఉంటుండగా, మరి ప్రవేశపెట్టింటుండగా, ఈ లోకానికి పంపింటుండగా, మరి అటువంటి స్థితిలోనికి వారు నడిపించబడాలని, న్యాయము నీతి కలిగినటువంటి యేసు స్వరూపంలోనికి రావాలని, ఆ మార్గంలో ముందుకు పోవాలని, ఆ పోలిక చొప్పున నడవాలని, దీన మనసు కలిగి తమ దేవుని ఎదుట ప్రవర్తించాలని మరి ప్రభు కోరుకుంటున్నటువంటి ఆ మార్గము ఏంటి అన్నది వారి ముందు ఉంచటానికి ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. వారి ఎదుట ఆ మార్గము తెరవటానికి, సరళం చేయబడే మార్గము, ముందు రాబోయే మార్గము ప్రభువు ఈ పశువుల రక్తం వలన, గోడెల రక్తం వలన, ఎటువంటి బలుల వలన పాప పరిహారం అనేది జరగదు, ఖచ్చితంగా జరగదు అన్నటువంటి వాస్తవం వారికి అంగీకరింప చేయటానికి రాబో దినములలో వారికి సిద్ధపరిచినటువంటి మార్గాన్ని మనం చూస్తుంటున్నాము. అదే మీకా గ్రంథంలో మరి మనము 5వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. మరి ఆ ఇశ్రాయేలీలకు ఏలువాడు ఒకటి మీ మధ్యకు వస్తాడని చెప్తుంటున్నాడు. 5వ వచనము, మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అయితే సమూహంగా కూడుదానా, సమూహంగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారి ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి కర్రతో చెంప మీద కొట్టుచున్నారు అంటూ, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానివి అయినను నా కొరకు ఇశ్రాయేలీయుల నుండి ఏలపోవాడు నీలో నుండి వచ్చును. ప్రభువు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలు అనే ఏలువాడుగా పుడుతున్నాడు అన్న వాస్తవికతను ప్రభు ఇక్కడ ప్రవచింపచేస్తుంటున్నాడు. మీకా ద్వారా ప్రకటింపచేస్తున్నాడు, ప్రవచింపచేస్తున్నాడు. అలాగే యెషయా ద్వారా కూడా మనం అదే ప్రకటనను చూస్తుంటున్నాము, అదే ప్రవచనాన్ని చూస్తుంటున్నాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయం చూస్తే ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం అక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 వచనాలలో స్పష్టంగా తెలియచేయబడినటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. అది ఏంటంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీదకి వచ్చును. ఆత్మ కలిగినటువంటి ప్రభు యెషయా వంశం నుండి రాబోతున్నాడు, దావీదు వంశం నుండి పుట్టబోతున్నాడు అన్నటువంటి వాస్తవికతను మరి ప్రకటింపచేస్తుంటున్నాడు. వారి యొక్క జీవిత విధానము మార్చబడటానికి మరి సంపూర్ణమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి బలులు వలన మరి ఆ కార్యం నెరవేర్చబడదు. కానీ రాబోతున్నటువంటి ఏలబోయేవాడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరగబోయేటటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ జీవం కలిగిన మార్గము వారు ముందుంచటానికి ప్రభువు ఇక్కడ ప్రకటింపచేస్తుంటున్నాడు. యెషయా ద్వారా ప్రకటింపచేస్తుంటున్నాడు, మీకా ద్వారా ప్రకటింపచేస్తుంటున్నాడు. ఆ మార్గము సరళం చేయబడినటువంటి మార్గం మీ ముందుంచబడుతున్నది. ఆ మార్గం ద్వారా మీరు నడవలసినటువంటి స్థితిలోనికి మీరు రావాలి. మీ హృదయాలు సంపూర్ణంగా మార్పు చెందాలి. దుష్ట హృదయము, పాపభరితమైన జనము, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాలు జీవించే జనంగా మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నారు. అదే 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు సెలవిస్తున్నటువంటి విషయము, యెషయా ద్వారా ప్రవచింపచేస్తున్నటువంటి విషయము, ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, ఆత్మతో నింపబడినటువంటి ప్రభు రాబోతున్నాడు. ఆయన దీనులకు సువర్తమానం ప్రకటించటానికి,
మరి నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి, చెరలోనున్న వారిని విడుదల చేయటానికి, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించటానికి, హితవత్సరమును ప్రతిదండన దినము ప్రకటించటానికి మరి ప్రభు రాబోతున్నాడు అన్నటువంటి ఒక ప్రవచనం ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతుంటున్నాడు, మీకా ద్వారా ప్రభు మాట్లాడుతుంటున్నాడు. వారి హృదయాలు మరి పాపభరితమైనటువంటి హృదయాలతోటి దేవునికి దూరంగా, అంటే వారి హృదయాలలో శాంతి లేదు, నెమ్మది లేదు. మరి అవి మొత్తబడినటువంటి శరీరాలుగా వారికి ఉంటున్నాయి. నలగగొట్టబడినటువంటి శరీరాలుగా, ఎక్కడ స్వస్థత లేదు. సంపూర్ణంగా మరి నడినెత్తు నుండి అరికాలు వరకు పచ్చి పుల్లతోటి వత్తబడలేదు, పిండబడలేదు, ద్రాక్షారసం పోయబడలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మరి దేవుని యొక్క వర్తమానం ప్రకటించడం ద్వారా, దేవుని యొక్క మరి సంపూర్ణమైనటువంటి మార్గంను తెల్లపరచటం ద్వారా వారికి ఒక విడుదల, విమోచన కలగచేయటానికి ప్రభువు తను ఏర్పరిచినటువంటి మార్గాన్ని ఇక్కడ సూచిస్తుంటున్నాడు, ప్రవచింపచేస్తుంటున్నాడు. దీనులకు సువర్తమానం ప్రకటించటానికి ప్రభు ఆత్మతో నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మీ మధ్యకు పంపుతున్నాను అన్నటువంటి ప్రకటన ఇక్కడ వెలువడతా ఉంది. వీరంతా కూడా చెరలో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, పాపం అనే దాస్యంలో ఉన్నారు. ఆ పాపం అనే దాస్యం మిమ్మల్ని కుంటి నడిచేవారుగా చేస్తూ ఉంది, అందులుగా చేస్తూ ఉంది, ప్రభుని చూడలేని వారుగా చేస్తూ ఉంది, ప్రభు మార్గం తెలుసుకోలేని వారుగా చేస్తూ ఉంది. కాబట్టి అటువంటి జీవితం నుండి, అటువంటి బందికానా నుండి, అటువంటి ఒక అల్పమైనటువంటి స్థితిలో ఉన్న మీ జీవితాలకు అత్యున్నతమైన జీవితాలుగా మార్చడానికి, మహిమ కలిగిన జీవితాలుగా మార్చబెట్టడానికి, మరి మార్గం సిద్ధపరచడానికి నేను మీ మధ్యకు మరి ప్రభును పంపిస్తుంటున్నాను. ఆ ప్రభును విశ్వసించటం ద్వారా, ఆ ప్రభును అంగీకరించటం ద్వారా, ఆ ప్రభువు చిందించే రక్త ధారలలో మీ పాపములు కడుక్కోవడం ద్వారా మీరు మీ జీవితాలలో సంపూర్ణమైనటువంటి స్థితిని మీరు పొందగలుగుతారన్నటువంటి వాస్తవాన్ని ప్రభు ఇక్కడ ప్రకటింపచేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యెషయా ద్వారా, మీకా ద్వారా ఇశ్రాయేలును ఏలేవాడు 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నట్లుగా, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వేరు నుండి అంకురం ఎదిగి ఫలిస్తును. అది జ్ఞాన వివేకం గల ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, మరి అటువంటి ఆత్మ తన మీదకి రావటం ద్వారా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి మార్గము, ఎప్పుడైతే లోకంలోనికి పాపం ప్రవేశించిందో అప్పుడు ఆ పాపానికి, మరి ఆ శాపానికి ప్రభు ఎల్లప్పుడూ కోపపడి కొట్టేవాడే కానీ మరణానికి అప్పగించేవాడు కాదు. ఆదాము హవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం వలన లోకంలోనికి పాపం ప్రవేశించటం ద్వారా ప్రభు ఆనాడే మరి ఒక అర్పణ, మరి గొర్రె చర్మాన్ని వారికి వస్త్రాలుగా ధరింపచేసి రాబో దినములలో మరి ఆ వధింపబడే గొర్రెను గురించినటువంటి వాస్తవికతను ఆనాడే దేవుడు వాక్యం ద్వారా ప్రవేశింపచేసి ఉంటున్నాడు. ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఉద్దేశము, మరి నిరంతర నీతి రాజ్యము, ఆ నిత్య నిబంధన, నిరంతర నీతి రాజ్యము భూమి మీద స్థాపింపబడాలన్నటువంటి ఉద్దేశం కలిగిన వాడే, ఆ ప్రణాళిక కలిగిన వాడే, మరి మనుషులు దారి తప్పి ప్రభు ప్రేమను గుర్తించలేని వారుగా, ప్రభు చేసిన గొప్ప కార్యములను గుర్తించలేని వారుగా, మరి ఆనాడు ఇశ్రాయేలు జనాంగము, ఈనాడు మరి తను ఏర్పరచుకున్న జనాంగం అంతా కూడా మరి ముందుకు సాగేటటువంటి జీవితాలలో ముందుకు సాగుతున్నటువంటి అంశంగా ప్రభు హెచ్చరికలు మరి పంపిస్తుంటున్నాడు. మరి మీకు సంపూర్ణంగా ఆ జీవితం, ఆ దాస్యంలో, ఆ జీవితంలో ముందుకు మగ్గకుండా, నలిగిపోకుండా మీ జీవితాలు మరి మెరుగైన జీవితాలుగా, ప్రభు ఏర్పరిచినటువంటి, ప్రభు ఉద్దేశించినటువంటి జీవితాలలో
తనను పోలినటువంటి జీవితాలలో తన స్వరూపంలో ఎదగాల్సినటువంటి జీవితాలను గురించి ప్రభు ఆయాసపడుతూ మరి అనేక ప్రవక్తలను ఏర్పరిచి ఉంటున్నాడు. అనేక మార్లు హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. అందులో ముఖ్యంగా ఈ ఏర్పరిచినటువంటి మార్గం గురించినటువంటి తెలియజేయబడినటువంటి మార్గము యెషయా ద్వారా, మీకా ద్వారా ప్రభు సంపూర్ణంగా ప్రకటిస్తున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. మనుషులు ఎల్లప్పుడూ కూడా మరి తమ వ్యక్తమైన వాటిని అనుసరించేవారుగా ఉంటున్నారు. శ్రేష్టమైనటువంటి ప్రభు ఏర్పరిచినటువంటి ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ జీవితంలోనికి మరి ఆ జీవితాన్ని ఆహ్వానించలేకపోతుంటున్నారు, అనుభవించలేకపోతుంటున్నారు. ఆ జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందలేకపోతుంటున్నారు. ప్రభువు అందు గురించే మరి ప్రవక్తలందరినీ ఏర్పరిచి వారిని అనుదినము అనుక్షణము మరి హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. మాటల ద్వారా తెలియచేస్తూనే ఉంటున్నారు. వారి యొక్క ప్రవర్తన గురించి విసుకున్నటువంటి ప్రభు మరి వారిని సంపూర్ణమైనటువంటి సరైన మార్గంలోకి నడిపించి రేపు పొందబోయే మహిమగల జీవితానికి మరి వారికి మార్గం చూపిస్తున్నటువంటి ప్రభు అంటున్నాడు. ఆ మార్గం ద్వారా వారు నడవాల్సినటువంటి స్థితిని వారికి కట్టినట్లు చూపిస్తుంటున్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలోనికి నడవబడాలి అన్నటువంటి వాస్తవికతను ప్రభు ఇక్కడ ఉంటున్నాడు, ప్రకటిస్తుంటున్నాడు, ప్రవచన రూపంగా వెలువడ చేస్తుంటున్నాడు. ఎందుకంటే వారి యొక్క జీవితాలు, ప్రభు ఉద్దేశించిన జీవితాలు వారు సంపూర్ణంగా ప్రభు యొక్క పోలిక చొప్పున స్వరూపంలోనికి మార్చబడి లోకాన్నంతా నిందించి ఫలించి మరి అభివృద్ధి చెంది మరి ప్రభు యొక్క రాజ్యము, ప్రభు పరలోక రాజ్యాన్ని పోలిన రాజ్యము భూలోకంలోనే ఏర్పరచాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారి యొక్క పాప జీవితం నుండి, దాసపు జీవితం నుండి విడుదల చేసి మోషే మిర్యాములను అహరోనును ఏర్పరిచి ముందుకు నడిపించిన ప్రభువు ఆ మార్గం అంతట్లు కూడా వారికి తోడయుండి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో నడిపించేవాడై బలపరుస్తున్నటువంటి వాడై అనేక రీతులుగా వారిని కాచి కాపాడిన ప్రభు అంటున్నప్పటికీ కూడా ఇశ్రాయేలు జనాంగము దోషభరితమైన జనాంగము, పాపభరితమైనటువంటి జనాంగము, లోబడినటువంటి జనాంగము మరి వారికి ఈ లోక సంబంధమైనటువంటి ఆనందము బహుశా పొంది ఉండొచ్చేమో, కానీ విచ్చలవిడి జీవితము మరి దుర్మార్గపు జీవితము, ప్రభు కోరని జీవితము వారి యొక్క హృదయాలను మరి సంపూర్ణంగా మార్పు చెందిన హృదయాలను దేవుని ద్వారా, దేవుని ఆత్మ పొందటం ద్వారా, దేవుని సంపూర్ణంగా రక్షకునిగా పొందటం ద్వారా రాబోయేటటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితము పొందలేకపోయినటువంటి జీవితం నుండి విడుదల చేయటానికి ప్రభు మరి యేసుక్రీస్తు సువర్తమానంగా తను ప్రకటించిన ప్రభువుగా ఈ లోకంలోనికి పంపబడినటువంటి ప్రభుగా ఇక్కడ పంపబడబోయే ప్రభుగా ఇక్కడ చూపిస్తుంటున్నాడు. మనము అదే విషయాన్ని మనము ముందుకు చూస్తే ఆ పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము, సరళన చేయబడినటువంటి ఆ మార్గము మనకి ఇక్కడ లూకాసు వార్త 4వ అధ్యాయంలో తెలియజేయబడతా ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఈ లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభువును గురించినటువంటి వాక్యం ద్వారా ప్రభువును గురించినటువంటి వర్తమానము. యేసు ఆత్మబలం గలవాడై ప్రభు ఏ ఆత్మతో నింపి యేసుక్రీస్తు ప్రభును ఈ లోకంలోకి పంపించాడో ఆ ఆత్మ, జ్ఞాన వివేకం గల ఆత్మ, బలమును పుట్టించే ఆత్మ, జీవం కలిగినటువంటి ఆత్మ, ఆ బలం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకంలోకి రావటం జరిగింది. ఆయన జన్మ విధానం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ప్రకటించినటువంటి ఆ 3.5 సంవత్సరములలో ప్రభు ప్రకటించినటువంటి మార్గం అంతా మనం ఎరిగినటువంటి మార్గమే. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఈ 4వ అధ్యాయంలో రాయబడినటువంటి అంశాలను చూస్తే ఆనాడు
యెషయా ప్రవచించినట్లుగా ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రవచన వాక్యములను ప్రభువుకున్నటువంటి వాడుక ఏంటంటే ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరంకి వెళ్ళి బోధించేటటువంటి వాడుక కలిగినటువంటి ప్రభు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెషయా ప్రవచించినట్లుగా ఆ ప్రవచన వాక్యములన్నీ ప్రభు చదివి సమాజ మందిరములో ఆయన గ్రంథం విప్పగా మరి ప్రభు కనపరిచినటువంటి వాక్య భాగము యెషయా ప్రవచించినట్లుగా 61వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రవచించినట్లుగా, ప్రభు నా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటానికి నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల కలుగ చేయటానికి, మరి గుడ్డి వారికి చూపు కలగటానికి, కలిగిన వారిని విడిపించటానికి, మరి హితవచనం ప్రకటించడానికి, రక్షణ దినం ప్రకటించటానికి ప్రభు నన్ను పంపి ఉన్నాడు అన్నటువంటి వాక్య భాగం చదివి ఈ లేఖనము మీ మధ్య ఈనాడు మీ వెనుకల్లో నెరవేరింది అని చెప్తుంటున్నాడు ప్రభు. అవును, సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మరి దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా అక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, అపొస్తలుల కార్యములో రాయబడినట్లుగా వారు లేఖన భాగాలు, ప్రవక్తల ప్రవచనాలు ధ్యానిస్తూ వస్తున్నటువంటి విషయం అక్కడ మనకు గ్రంథం ద్వారా తెలియజేయబడుతుంది, వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. లేఖన భాగం చదవటానికి ప్రతి విశ్రాంతి దినంలో ప్రతి సమాజ మందిరంలో కూడా 7 వాక్యము చదివేవారుగా తెలియజేయబడతా ఉంది. ఒక ప్రధాన ఒక యాజకుడు, ఒకడు లేవీయుడు, మిగతా వాళ్ళు ఇశ్రాయేలు మనుషులై ఉంటున్నారు. వారు లేఖనాలు ప్రవచనాలు చదువుతూ వినిపిస్తూ వచ్చేటటువంటి వారికి అక్కడ ఉన్నది. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో నజరేతుకు వచ్చి సమాజ మందిరంలో ప్రకటిస్తూ లేఖన గ్రంథం తెచ్చినప్పుడు యెషయా గ్రంథములో ఉన్నటువంటి వచనాలు రావటం జరిగింది. అవును, మరి ఈ వినికిడిలో ఈ లేఖన భాగాలను నెరవేరటానికి నెరవేరినవి అని చెప్తుంటున్నాడు. ఎందుకంటే ప్రభు ఉద్దేశించినట్లుగా ప్రభు పంపబడిన విధానంగా ఆయన నన్ను పంపించిన ఉద్దేశము నెరవేరిందని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు అవి కార్యములన్నీ జరిగించుంటున్నాడు. ప్రతి అనుక్షణము 3.5 సంవత్సరాలలో వర్తమానము ప్రకటిస్తూనే ఉంటున్నాడు. అనేకులను మరి ఈ లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి పాప రోగముల నుండి విడిపించటమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగున్నట్లు రీతిగా వారిని మార్పులోకి తీసుకోవటానికి, వారిని ఆ పాపమనే దాసం నుండి విడిపించడానికి ప్రభు అని నిత్యము వారితో మాట్లాడుతూనే వచ్చాడు, కార్యములు జరిగిస్తూనే వచ్చాడు. మనము లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆ సమాజ మందిరంలోనే నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరిచినటువంటి ప్రభును మనం చూస్తుంటున్నాము. వంగిపోయిన నడుము, బాహ్యంగా వంగిపోయినటువంటి నడుమైనా కూడా మరి ప్రభుకు సంబంధించినటువంటి ఆత్మీయ జీవితంలో మరి నడుము కట్టుకొని బలపడినటువంటి వారంగా ముందుకు సాగవాలని ప్రభు ఇచ్చేయించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ సంబంధమైనటువంటి సంపూర్ణమైన సందేశములు వారికి వినిపించటమే కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించినట్లు మనం చూస్తుంటున్నాము. అనేక సందర్భాలలో ప్రభు వారి మీద కనికరపడి దయ కలిగినటువంటి వారికి స్వస్థత విడుదల కలుగజేసినటువంటి ప్రభుగా మనం చూస్తుంటున్నాం. మరి అటువంటి ప్రభును నమ్మని జనాలుగా కూడా మనము ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువును అన్ని ఆశ్చర్య కార్యాలు, అన్ని అద్భుత కార్యాలు జరిగించినా కూడా మరి ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన మరియ గర్భంలో పుట్టినవాడు కాదా అన్నటువంటి అనుమానంతో ఉన్నారు. కానీ ప్రభు పంపించిన మెస్సీగా వారు గుర్తించలేనటువంటి ఇంకా బలహీనతలోనే ఉంటున్నారు. అందుకే మరి ఆ బలహీనత నుండి విడుదల కావటానికి యేసుక్రీస్తు ప్రభు
సంపూర్ణంగా విశ్వసించటం అన్నది ఎంత అవసరమో, ఆ విశ్వసించటం ద్వారా ప్రభు సిద్ధపరిచిన మార్గము అదే అయి ఉంటున్నది అన్నటువంటి వాస్తవికత వారు గుర్తించాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. ఆ మందిరంలో ప్రభు వారితో మాట్లాడుతూ, అందుకే మీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలులో అనేకమైన విధవరాలు ఉన్నప్పుడు కూడా ఆ గొప్ప కరువు సంభవించినప్పుడు మరి సీదోనులోని సారేపతు ఊరి విధవరాలకు మాత్రమే మరి ఏలియాను పోషించేటటువంటి అధికారము ఆధిక్యత ప్రభు ఇచ్చాడు అన్నటువంటి వాస్తవం తెలియజేస్తుంటున్నాడు. అలాగే ఎలీషా కాలంలో అనేక కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవడు శుద్ధి చెందలేదు అన్నటువంటి వాస్తవాన్ని వినిపింపచేస్తుంటున్నాడు. దేవుని సంపూర్ణంగా నమ్మలేనటువంటి స్థితిని మరి వారు కలిగి ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ విశ్వాసం ఉంచటం వలన, ప్రభునందు విశ్వాసం ఉంచటం వలన, ప్రభువును సంపూర్ణంగా అంగీకరించడం వలన, అనుకరించటం వలన, ఆ మార్గంలో ముందుకు సాగటం వలన వారు మహిమరాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రభు మార్గం ఏంటుండగా ఆ మార్గం ద్వారా ముందుకు రావాలన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ కూడా ప్రభు తెలియజేస్తుంటున్నాడు. మరి అందుకే మరి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి విషయము, బలపరుస్తున్నటువంటి విషయము, యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించినటువంటి అపోస్తలులు శిష్యులంతా కూడా ఆత్మలో బలపడినటువంటి వారంగా మరీ ఎక్కువగా ప్రభును ప్రకటించేవారుగా, మరీ ఎక్కువగా ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసేవారుగా, ప్రభువును పోలి ముందుకు సాగినటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా మనం చూస్తుంటున్నాము. అంగీకరించలేనటువంటి వారి జీవితాలు, ప్రభును అంగీకరించినటువంటి వారి జీవితాలు మరి స్పష్టంగా వారి ముందు ఉంచుతుంటున్నాడు ప్రభు. అంతేకాకుండా పౌలు ద్వారా మాట్లాడుతుంటున్నాడు ప్రభు. పౌలు ద్వారా గలతీ పత్రిక ఒకసారి మనం చూస్తే, గలతీ పత్రికలో పౌలు ద్వారా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాము. ప్రభు ఏర్పరిచినటువంటి మార్గాన్ని గురించి ప్రభు స్పష్టంగా పౌలు ద్వారా హెచ్చరిక చేస్తుంటున్నాడు. 3వ అధ్యాయం చూస్తే, అవివేకీయులైన గలతీయులారా అంటున్నాడు ప్రభు. పౌలు ద్వారా మాట్లాడుతుంటున్నాడు. పౌలు అంటున్నాడు, అవివేకులైన గలతీయులారా అంటున్నాడు. మరి వారు అప్పటికి కూడా ఏర్పరచబడినటువంటి సంఘాలలో కూడా మరి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును కాకుండా మరి ధర్మశాస్త్ర క్రియల వలన మరి ప్రభువును అనుసరించాలన్నటువంటి అజ్ఞానము, అవివేకము ఇంకా ఉండటం పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మరి మనము 6వ అధ్యాయము 6వ వచనము 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము 8వ వచనము ఒకసారి మనం చదివి చూస్తే, అబ్రహాము దేవుని నమ్మినందున అది అతనికి నీతి ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం తెలియజేస్తున్నదని వాస్తవానికి తెలియజేస్తుంటున్నాడు. విశ్వాసముతో మరి ప్రభువును అంగీకరించటానికి అబ్రహామును ఏర్పరచుకున్నటువంటి ప్రభు, అబ్రహాము దేవుని నమ్మాను కాబట్టి అది నీతిగా ఎంచబడింది కాబట్టి ఆ నీతి కలిగిన వారందరూ, దేవుని నమ్మిన వారందరూ కూడా అబ్రహాము వంశస్థులైతారు అన్నటువంటి మార్గాన్ని ఇక్కడ తెలియచేయబడతా ఉంది. నీతిమంతులుగా తీర్చబడటానికి మరి సంపూర్ణమైనటువంటి ప్రభు పోలికను ధరించటానికి అబ్రహాము ఎలాగో దేవుని నమ్మినాడో, మరి అబ్రహాములాగా దేవుని నమ్మిన వారంతా వారు అయినప్పటికీ కూడా అయినా కూడా ఆ అన్యజనులు ప్రభును విశ్వసిస్తే వారు కూడా నీతిమంతులుగా ఆశీర్వదించబడతారు అన్నటువంటి ఒక దీవెన, ఒక ఆశీర్వాదము ప్రభు పౌలు ద్వారా ఇక్కడ ఉంచుతుంటున్నాడు. అనేకమైన అన్ని జనులందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకు ముందే తెలిపినట్లు ఇక్కడ వాక్యంలో
వ్రాయబడింది. కాబట్టి విశ్వాస సంబంధులు మాత్రమే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారు. విశ్వాసం లేనివాడు శాపానికి లోనవుతారు. మరి ఈ లోక సంబంధులుగా మాత్రమే తీర్పు తీర్చబడతారు. కాబట్టి 12వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. కాబట్టి ఎవరైతే విశ్వాస మూలంగా జీవిస్తారో వారు మాత్రమే మరి దేవుని కుమారులు అవుతారు. వారు మాత్రమే దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మార్గము, యేసు అనే మార్గము, యేసు అనే సత్యము, యేసు అనే జీవము, ఆ మార్గం ద్వారా ముందుకు సాగినప్పుడు మాత్రమే మరి క్రీస్తు సంబంధులు అవుతారు. ఇక్కడ అదే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు 16వ వచనములో క్రీస్తు సంతానము, అబ్రహాం సంతానము క్రీస్తు అని వ్రాయబడింది. నీ సంతానం అంటే ఆ సంతానము క్రీస్తు అని వ్రాయబడింది. ఆ క్రీస్తును సంతానంగా మనము జీవితాలలో ముందుకు సాగటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము ఇదే ఉంటుండగా మరి ఆ మార్గంలోనే మరి ముందుకు సాగవలసినటువంటి వాస్తవికత, ఏర్పరిచినటువంటి వాస్తవికత ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. మరి క్రీస్తు సంబంధులైతే అది ఎటువంటి వారైనా అన్యజనులైనా కూడా 26వ వచనం నుండి మనం గలతీ పత్రిక 26వ వచనం నుండి చూస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని హెల్లేనీయుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మీరందరూ యేసుక్రీస్తునందు ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం సంతానమైంది వాగ్దాన ప్రకారం వారసులై ఉంటున్నారు. పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఈ మార్గం ద్వారా మీరు వెళ్ళాలి అన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ సత్యము ఇక్కడ ఉంచబడి ఉంటున్నది. క్రీస్తు సంబంధులైతేనే ఆ క్రీస్తు సంబంధులు ఆనాడు అబ్రహామును ఏర్పరచుకొని ఆనాడు అబ్రహాం ద్వారా అనేక వంశాలు దీవించబడతాయని, అన్యజనులు దీవించబడతాయని ప్రభు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ప్రభు క్రీస్తును ఏర్పరచుకొని క్రీస్తు రూపంగా మరి ఈ లోకంలోనికి రావటం జరిగింది. ఆ పక్షంగా అటువంటి క్రీస్తును విశ్వసించిన వారంతా కూడా ఆ అబ్రహాం యొక్క సంతానమై ఉండి మరి ఆ వాగ్దాన ప్రకారము క్రీస్తునకు వారసులైంటున్నారు. క్రీస్తునకు వారసులైన వారందరూ కూడా క్రీస్తు రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు. ఆయన రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యం స్వతంత్రించడానికి క్రీస్తు అనే మార్గాన్ని మరి ఏర్పరచబడి ఉన్నటువంటి మార్గము ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. ఆ మార్గం ద్వారా ప్రయాణం చేసిన వారు తప్ప, ఆ మార్గంలో నడిచిన వారు తప్ప మరి క్రీస్తు మహిమగల రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అన్నటువంటి వాస్తవికత ఇక్కడ ఉంచబడతా ఉంది. కాబట్టి ప్రభు నిశ్చయించుకున్నట్లుగా, ఆశించినట్లుగా, కోరుకున్నట్లుగా తన రాజ్యము భూలోకంలోనే స్థిరపరచబడటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటుండగా ఆ మార్గం ద్వారా మరి ముందుకు సాగటానికి ప్రభు తన పరిపూర్ణమైన ప్రేమ వలన లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి ప్రభువు మరి తన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించుంటుండగా ఆ అంగీకరించినటువంటి వారందరూ కూడా ఆ పరిశుద్ధ మార్గంలోనే ఈ లోక సంబంధమైన జీవితంలో ఆ పరిశుద్ధ మార్గంలో ముందుకెళ్ళి క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి వారే ఆ స్వరూపం కలిగినటువంటి వారే ఆ మహిమల రాజ్యంలోనికి ప్రవేశించటానికి మరి ప్రభు ఇష్టపడుతుంటుండగా ఆ మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకున్నటువంటి వారముగా మరి అదే మార్గంలో కూడి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎట్టి శోధనలోను, ఎట్టి ఆయాసకరమైనటువంటి దినాలలోనూ, శోధన దినంలోనూ
యోబులాగా కలిగిన కష్టదినములోను ఇలాంటి అన్ని విషయాలలో కూడా ఆ ప్రభు మార్గంలో మాత్రమే ముందుకు సాగితే తప్ప ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అన్నటువంటి వాస్తవికతను ఈరోజు ప్రభు మన ముందుంచుండగా మరి ఆ ప్రభు ఆ మార్గంలో మనమంతా ముందుకు సాగినటువంటి వారంగా ప్రభు మహిమగల రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆయన వారసులుగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనందరి దేవుడు తన కృపను కుమరించును కాక. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశ్రదించును కాక. ఆమేన్ 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 ఆమేన్. అబ్రహాం సంతానమైన క్రీస్తునందు విశ్వాసము ఉంచువారే దేవుని పరలోక సంబంధులు. ధర్మశాస్త్రము అవలంబించువారు క్రీస్తు సంబంధులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు సంబంధులు పరలోక రాజ్యముకు హక్కుదారులు. పరలోక రాజ్యము వారిది. దేవుడు తన దాసురాలను నిలబెట్టి చక్కని వాక్యము ద్వారా హెచ్చరిక పొందిన మనము క్రీస్తు సంబంధులమైతేనే పరలోకము స్వతంత్రించుకుంటాం. పరలోక రాజ్యము మనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రేస్ మనోరంజనమ్మ గారికి నిండుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. జాన్సన్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా?